హాయ్ హలో నమస్తే. నిన్న గౌరవ ప్రధానమంత్రి గారు ఒక ప్రసంగం ఇచ్చారు. సరే, ప్రతిపక్షాలతో మాట్లాడి మరి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినా సరే ప్రధానమంత్రి గారు లేరు దాంట్లో. ప్రతిపక్షాలతో కనీసం ఇప్పుడైనా సరే మాట్లాడి పెట్టుండాల్సింది. సరే, ఆయన ఏదైనా ఒక ప్రసంగం అయితే ఇచ్చారు. ప్రజల కోసం ఆపరేషన్ సింధూర్ గురించి కొన్ని స్టేట్మెంట్లు చేశారు. ఆ స్టేట్మెంట్లు ఏంటంటే, ఒకటి, ఇది యుద్ధం చేసేటువంటి యుగం కాదు, అలాగని టెర్రరిస్టులు ఉండేటువంటి యుగం కాదు అని ఆయనే అన్నారు. ఇప్పుడు యుద్ధం చేయడానికి యుగం ఇప్పుడు ప్రధానమంత్రి గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ దిస్ ఈజ్ నాట్ ఎరా ఆఫ్ టెర్రర్, దిస్ ఈజ్ నాట్ ఎరా ఆఫ్ వార్. యుద్ధాలకి ఎరా అనేది ఉండదు, యుగం అనేది ఉండదు. ఎందుకంటే మన హిందూ గ్రంథాల్లో చెప్తాయి కదా, ప్రతి యుగానికి ఒక దేవుడు పుట్టుకొచ్చాడు. ఎందుకంటే అక్కడ మన యొక్క హిందూ వేదాలు గ్రంథాల్లో మనం చెప్పుకునేటువంటి ఈ యొక్క ఇతిహాసాలు ఏంటి, ప్రతి యుగంకి ఒక దేవుడు పుట్టుకొచ్చారు. ఎందుకు? అక్కడ జరిగేటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించడం అనేది కదా మన హిందూ సహోదరులు నమ్ముతారు. కాబట్టి ప్రతి యుగంలో కూడా అన్యాయం జరిగినప్పుడు తిరుగుబాటు జరిగిద్దనే కదా అర్థం. కాబట్టి దానికి యుగం ఏమి లేదు. డైరెక్ట్గా వచ్చేసి పహల్గామ్లో 26 మంది భారతీయుల్ని చంపేస్తే ఇక ఇది యుద్ధం చేసే యుగం కాదు అంటే కుదరదు. అది మన 26 మందిని చంపేశారు. అక్కడ పూంచ్లో షెల్లింగ్ చేసి అక్కడ ఒక 15 మందిని చంపారు. ఇంతమంది చచ్చిపోతే మరి యుద్ధం చేయరా ప్రధానమంత్రి గారు? ఓకే, సరే. రెండోది, టెర్రరిస్టులు బ్యాకప్ చేసేవాళ్ళు ఇద్దరు ఒకటే అన్నారు. మా దృష్టిలో ఇద్దరు ఒకటే అన్నారు. ఇద్దరు ఒకటే అయినప్పుడు డైరెక్ట్గా అక్కడ టెర్రరిస్ట్ క్యాంపుల మీద మనోళ్ళు దాడి చేసినప్పుడు చనిపోయినటువంటి ఆ యొక్క టెర్రరిస్టుల యొక్క ఫ్యూనరల్కి పాకిస్తాన్ గవర్నమెంట్ అధికారులు అధికారికంగా ఆర్మీ ఆఫీసర్ నిలబడి దహన సంస్కరణ కార్యకర్తలు ఏమంటారు దాన్ని చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టడం, కాల్చేయడం ఏదో చేశారు అక్కడ. ఓకే, ఆ యొక్క దహన సంస్కరణ కార్యక్రమం ఏదో వాళ్ళు చేశారండి. డైరెక్ట్గా అఫీషియల్గా పాకిస్తాన్ అధికారులు పోయి ఇద్దరు ఒకటే, టెర్రరిస్టు పాకిస్తాన్ ఒకటే, మరి యుద్ధం మీద కాపారు ప్రధానమంత్రి గారు. మేము అదే క్వశ్చన్ అడుగుతాం, వై డిడ్ యూ స్టాప్ వార్ with Pakistan? It is very clear evidence that Pakistan sponsored terrorists and Pakistan created terrorists. కాబట్టి వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ దహన సంస్కరణ కార్యక్రమానికి అఫీషియల్గా అటెండ్ అయింది పాకిస్తాన్. ఇక వాట్ ఎవిడెన్స్ వీ వాంట్? మూడోది, టెర్రరు టాక్స్ విల్ నాట్ గో టుగెదర్ అన్నారు. టాక్స్ అనేవి ఎవరితో? ఇప్పుడు ఒక పక్క టెర్రరిజము, ఒక పక్క ఏమంటారు మాటలు. టాక్స్ అంటే ఏమంటారు? చర్చలు. రెండు ఒకసారి జరగవు, రెండు కుదరదు అన్నారు ప్రధానమంత్రి గారు. మరి ఇప్పుడు ఆ యొక్క యుద్ధం ఆపేసి మీరు చర్చలకు ఎందుకు వెళ్తున్నారంటే, వాళ్ళు ఏమన్నా మన ఫ్రెండ్లీ కంట్రీ అయితే నువ్వు చర్చలకు వెళ్ళాలి. పోనీ వాళ్ళే మంది ప్రజాస్వామ్య దేశం, వాళ్ళది కూడా ప్రజాస్వామ్య దేశము అయితే మన చర్చలకు వెళ్ళాలి. మన ఎయిమ్స్ వేరు, వాళ్ళ ఎయిమ్ వేరు. ఆ మునీర్ గారు అదే చెప్పాడు ముందు, మేము వేరు మీరు వేరు, మా మతం వేరు మీ మతం వేరు, మా భాష వేరు మీ భాష వేరు, మా జీవన శైలి వేరు మీ జీవన శైలి వేరు, మీకు మాకు అసలు సంబంధమే లేదు, మేము వేరు అని అన్నవాడితే నువ్వు చర్చలకు పోయేదేంటి యుద్ధం చేయకుండా అనేది అక్కడ ఫండమెంటల్లీ రైట్. చర్చలకి అంటే మంది డెమోక్రటిక్ కంట్రీ అయినప్పుడు వాళ్ళది కూడా ప్రజాస్వామ్య దేశం అయినప్పుడు మనం శాంతిని కోరుకున్నప్పుడు వాళ్ళు శాంతిని కోరుకునేటప్పుడు చర్చలకు వెళ్ళాలండి. వాళ్ళు వేసిన దగ్గర నుంచి టెర్రరిస్టులు న్యూక్లియర్ బాంబు వేస్తాను ఇదే గోల ఆడితే చర్చలకు పోతే ఆడు ఊరుకుంటాడా? ఇప్పుడు ఏం చర్చలకు పోయి ఏం కూర్చొని ఏమడుగుతారు? జమ్మూ కాశ్మీర్ నాదే అని మనం అంటాం. 75 సంవత్సరాల నుంచి అంటున్నా. వాడు అంటున్నాడు ఇది దిస్ ఇస్ మై జుగులర్ వీన్ అంటాడు వాడు. చర్చలు ఎలా సఫలం అవుతాయండి? తేల్చుకోవాలి కానీ యుద్ధం చేసి. బ్లడ్ అండ్ వాటర్ కాన్ గో టుగెదర్. రక్తము నీళ్లు కలిసి పారవు అనేటువంటి పదం వాడారు ప్రధానమంత్రి గారు.
కరెక్టే, మనం బ్లడ్ని ఆపగలము, వాటర్ని మనం ఆపలేము. ఎందుకంటే అక్కడ సింధు నదిలో ఆ వాటర్ పోవటానికి, వాటర్ ఆపడానికి మనం ఇంకా బ్రిడ్జ్ కట్టలేదు. అక్కడ బ్రిడ్జ్ కట్టినప్పుడు పాకిస్తాన్ అబ్జెక్ట్ చేస్తున్నాడు ఇక్కడ డ్యామ్ కట్టడానికి. ఆ డ్యామ్ కట్టండి. ఇప్పుడు మా ప్రధానమంత్రి గారికి చెప్పేది ఏంటంటే, మనం వాటర్ ఆపాలి కదా సింధు నది నుంచి పాకిస్తాన్కి వెళ్లకుండా, అక్కడ డ్యామ్ కట్టండి. వాడు అబ్జెక్ట్ చేస్తున్నాడు, మీకు మాకు సంబంధం లేదు అని అంటున్నాం కదా, మనం పైన ఉన్నాం కదా, ఆడు అబ్జెక్ట్ చేయండి, నువ్వు కట్టు. ప్రపంచ బ్యాంకు మొన్న క్లారిటీ ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు, ఇదిగోండి మేము వీఆర్ ఓన్లీ ఫెసిలిటేటర్స్, డోంట్ బ్రింగ్ ఇన్ యువర్ కన్ఫ్లిక్ట్ అందా. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో అక్కడ సింధు నదికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ జరిగింది. రీసెంట్గా ప్రపంచ బ్యాంక్ చెప్పింది, ఇదిగోండి ఐఎమ్ ఓన్లీ ఏ ఫెసిలిటేటర్, డోంట్ బ్రింగ్ మీ ఇన్ టు యువర్ కన్ఫ్లిక్ట్ అని చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది వరల్డ్ బ్యాంక్. అంటే అర్థం మన డ్యామ్ కట్టవచ్చు, డ్యామ్ కట్టు అక్కడ. ఓకే, మేము ఓన్లీ టెర్రరిజం గురించి, కాశ్మీర్ గురించి మాత్రమే మాట్లాడతామన్నారు. వాడు టెర్రరిజం ఆపడు, ఆడు మనకి కాశ్మీర్ ఇవ్వడానికి ఒప్పుకోడు, ఇంకా ఆడితో మాట్లాడిందంటాం. మేము అవకాశం వచ్చినప్పుడు యుద్ధం చేసి మన శక్తి ఏందో చూపించి, కెపాసిటీ చూపించి ఆ కాశ్మీర్ లాగేసుకోక ఎన్ని సంవత్సరాలు, 75 సంవత్సరాల నుంచి ఇదే గొడవ. ప్రతి రాజకీయ నాయకుడు ఎక్కడో కాశ్మీర్లో జరుగుతున్న ఒక భూభాగం గురించి, ఆంధ్రప్రదేశ్లో మా అద్దెంకి నియోజకవర్గంలో మా రెడ్డిపాలెం అనేటువంటి ఒక చిన్న గ్రామంలో అక్కడ మాట్లాడతారు, జమ్మూ కాశ్మీర్ మందే అని చెప్పి అక్కడ మాట్లాడతారు ఓట్లు వేయించుకోవడానికి. మరి ఇప్పుడు అవకాశం వచ్చింది, ఫైట్, గో ఫర్ వార్ అండ్ రీక్యాప్చర్ ఆల్ ద ల్యాండ్ దట్ ఈస్ ఆక్యుపైడ్ బై పాకిస్తాన్. సింపుల్గా మీరు యుద్ధం విరమించారు. అది చాలామందికి డైజెస్ట్ కాలేదు, నాతో సహా డైజెస్ట్ కాలేదు అది. ఓకే, భారత్కి మన స్ట్రెంగ్త్ ఉంది, పేషెన్స్ ఉంది అని అన్నారు. ఫైన్, ఐ అగ్రీ విత్ ప్రైమ్ మినిస్టర్. వీఆర్ వెరీ అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ మోర్ అండ్ we have tremendous patience. I agree with him. Terrorists killed on religious lines అన్నారు. కొంచెం పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళతో పోల్చుకుంటూ కొంచెం బెటర్గా మాట్లాడారు ప్రధానమంత్రి మోడీ గారు. ఎందుకంటే ఆయన హిందువులను చంపారు అనలేదు, చాలా డీసెంట్గా మన భారతీయుల్ని రిలీజియస్ లైన్ మీద చంపారని ఒక బ్యూటిఫుల్ పదం వాడారు. మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు 3 నిమిషాల ప్రసంగంలో 30 సార్లు హిందువులను చంపారని. భారతదేశం యొక్క భారతీయులను చంపుతారు. ఓకే, క్రిస్టియన్ని చంపినా భారతీయుడే, హిందువులను చంపినా భారతీయుడే, ముస్లిం చంపినా భారతీయుడే. అది కొంచెం డీసెంట్ పదం వాడారు. ఇండియన్స్ ఆర్ కిల్డ్ అండ్ రిలీజియస్ లైన్స్ అని. ఓకే, ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు భారతదేశం మొత్తం కూడా ఏకమయ్యారు అన్నారు. ఎస్, టెర్రరిజం మీద అందరూ ఏకమవుతారు, మీరు యుద్ధం చేస్తే ఏకమవుతారు, మీతో ఉంటారు. అదే ఇప్పుడు మా నాయకుడు అని చెప్పి మేమందరం మీ వెనక్కి, ఇదిగో మా నాయకుడు మా మోడీ గారు యుద్ధం చేస్తున్నారని చెప్పి మేము వెనక్కి అందరం కూడా జై మోడీ, జై భారత్, భారత్ మాతాకి జై చేయండి, యుద్ధం చేయండి అని మేమందరం అన్నాము. సడన్గా వీళ్ళు విత్డ్రా చేసుకోగానే మేమందరం డిసప్పాయింట్ అయిపోయినాం. అది నరేంద్ర మోడీ గారితో మాకు వచ్చినటువంటి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇండియా టార్గెటెడ్ టెర్రర్, అక్కడ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మేము టార్గెట్ చేసే ఉన్నారు. ఓకే, ఫైన్, మీరు లేపేశారు, మరి వాళ్ళలో చాలామంది చనిపోయారు. బట్ ఆబ్వియస్లీ భారతదేశంలోకి చొరబడి 4 వ్యక్తులు ఎవరైతే ఆ 26 మందిని చంపారో వాళ్ళని పట్టుకోలేదు అనేటువంటి డిసప్పాయింట్మెంట్ ఇంకా ఉంది. సరే, ఎవడైనా సరే టెర్రరిస్ట్ వాడి మీద మనం దాడి చేసాము, లేపేసాము, ఫైన్, వీఆర్ కంగ్రాచులేటింగ్ నరేంద్ర మోడీ గారు ఆన్ దిస్. బావలాపూర్, ముడికే, ఇవి 2 కూడా టెర్రర్ యూనివర్సిటీ లాంటివి, ఆ రెండింటి మీద దాడి చేసామన్నారు. వెరీ గుడ్ జాబ్ డన్ బై ప్రధానమంత్రి గారు, గుడ్ జాబ్ సార్, వీఆర్ విత్ యూ. 100 మంది టెర్రరిస్టులను చంపామన్నారు. ఓకే, గుడ్ జాబ్, వీఆర్ విత్ యూ అండ్ వీ థ్యాంక్ యూ ఫర్ కిల్లింగ్ టెర్రరిస్ట్ 100 మెంబర్స్. బట్ వై డిడ్ యూ స్టాప్ ద వార్? చర్చలతోటి జమ్మూ కాశ్మీర్ మనకి రాదు, 100%. చర్చలతో ఆ జమ్మూ కాశ్మీర్ రాదు. రాటిల్డ్ పాక్ టార్గెటెడ్ అవర్ సివిలియన్స్, కరెక్ట్, నేను అదే చెప్తుంది. మీరు టెర్రరిస్టుల మీద టార్గెట్ చేశారు,
మీరు అక్కడ పోర్టు మీద దాడి చేశారు, రావల్పిండి బిల్డింగ్ మీద దాడి చేశారు, స్టేడియం మీద. మనం అక్కడ ఉన్నటువంటి కొద్దిగా బిల్డింగ్ల మీద, సిటీల మీద దాడి చేసాము. వాడు డైరెక్ట్గా వచ్చి ఎవరు సివిలియన్స్ మీద దాడి చేస్తున్నాడు. నిన్న ప్రధానమంత్రి గారి మీటింగ్ అయిపోయిన నెక్స్ట్ డే కూడా, సరే ఒక గంట తర్వాత, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా ఇట్లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. డ్రోన్స్ వస్తున్నాయి, డ్రోన్స్ కనబడుతున్నాయి ప్రధానమంత్రి గారి ప్రసంగం అయిపోగానే. వాడికి పాకిస్తాన్ డ్రోన్స్కి ఏం సంబంధం అండి భారతదేశ భూభాగం మీదకి అని వాడు ఇంకా చేస్తున్నాడు. వాడి చర్చలతో వాడితో పని కాదు. ఒకటి చేతనైతే వాడు కొట్టాలి, లేదంటే అసలు ఈ జమ్మూ కాశ్మీర్ టాపిక్ వదిలేసి ఈ రాజకీయాల్లో ఈ కమ్యూనల్ గొడవలు, భారతదేశంలో అంతర్గత సమస్యలు చాలా ఉన్నాయండి. అంతర్గత సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఈ మతాలు, కులాలు ఇవన్నీ కూడా లేపడేసాయి. అంతర్గత సమస్యలు, ఉద్యోగం, ఉపాధి ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా. ఆ జమ్మూ కాశ్మీర్ పేరుతోటి చాలా గొడవలు, కుల గొడవలు, మత గొడవలు. కాబట్టి మనం ఫైట్ చేసి తెచ్చుకుంటే ఇంకా గొడవలు ఉండవు కదా. మనకు వచ్చేసింది ఇంకో గొడవలు ఉండవు. అది మా ఉద్దేశం. మన స్కూల్స్ మీద దాడి చేశారు, గురుద్వారాల మీద దాడి చేశారు, టెంపుల్స్ మీద దాడి చేశారని నిన్న ప్రధానమంత్రి గారే చెప్పారు. మన స్కూల్స్ మీద, మన గురుద్వారాల మీద, మన టెంపుల్స్ మీద మా పూంచ్లో షెల్లింగ్ జరిగినప్పుడు ఇద్దరు ట్విన్స్ డైరెక్ట్ వాళ్ళ ఇంటికి అపోజిట్గా ఉన్నటువంటి క్రైస్ట్ చర్చ్లో చదివేటువంటి ఇద్దరు ట్విన్స్ అంటే పిల్లలు, 5వ తరగతి చదివే పిల్లలు, వాళ్ళు ఇక్కడ బాంబులు ఇవన్నీ వినిపిస్తున్నాయి, మేము వెళ్తున్నామని చెప్పేసి పాపం వాళ్ళు మూటమల సర్దుకొని పోతూ ఉంటే ఇద్దరు పిల్లల్ని ముగ్గురిని వేసేసారు అక్కడ. ఇది చంపింది టెర్రరిస్టులు కాదు, పాకిస్తాన్ సైనికులు. షెల్లింగ్ చేసింది సైనికులు. ది ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ డిడ్ షెల్లింగ్ ఆన్ అవర్ ఇండియన్ ల్యాండ్ అండ్ కిల్డ్ ఇన్నోసెంట్ ట్విన్స్. ఇద్దరు అబ్బాయిలు డైరెక్ట్గా అక్కడ ఆర్మీ జనరలే దాని గురించి ప్రస్తావించాడు. ఇద్దరు ముస్లిం పిల్లలు ట్విన్స్ చనిపోయారని. అంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి సివిలియన్స్ని చంపేశారు వాళ్ళు. ఈ టైంలో మనం వెనక్కి తిరిగి మన చర్చలకు వెళ్తున్నాము అంటే అర్థం అది డైజెస్ట్ కాలేదు చాలామందికి, నాతో సహా. పాక్ డ్రోన్స్ ఇవన్నీ కూడా ఒక బండిలా ప్యాక్స్ లాగా తిరుగుతున్నాయి మన దేశం మీద అని అన్నారు నిన్న ప్రధానమంత్రి గారు. నిన్న ఆయన ప్రసంగం అయిపోయిన నెక్స్ట్ గంటలో మళ్ళీ డ్రోన్స్ కనబడ్డాయని ఆ నేషనల్ ఛానల్స్ ఒకటే గోల. ప్రధానమంత్రి గారి ప్రసంగం అయినప్పుడు డ్రోన్స్ కనబడ్డాయి, సీజ్ ఫైర్ అనౌన్స్ చేసినప్పుడు డ్రోన్స్ కనబడ్డాయి, రేపు పొద్దున కూడా డ్రోన్స్ కనబడతాయి. వాడు వచ్చి అటాక్ చేస్తానే ఉన్నాడు. ఆ డ్రోన్స్ ఎందుకే పంపిస్తున్నాడు, వాడి ఉద్దేశం ఏంటి, వాళ్ళ డ్రోన్స్ మన దగ్గరికి ఎందుకు వస్తున్నాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక సీజ్ ఫైర్ ఎక్కడ జరిగింది, ఎక్కడ వాడు మన మాట వింటున్నాడు, ఆ పాకిస్తాన్ వాడు మన మాట ఎండు, వాడితో చర్చలు కుదరవు, చర్చిస్తే పాకిస్తాన్ తోటి పనులు కావు, చేతనైతే యుద్ధం చేయటమే తప్ప వేరు వాడితో పని కాదు. ఎందుకంటే హీస్ అ టెర్రరిస్ట్ స్పాన్సర్డ్ కంట్రీ. టెర్రరిస్టులు వాళ్ళకి స్పాన్సర్ చేస్తారు, వాళ్ళు టెర్రరిస్టులకు స్పాన్సర్ చేస్తారు. వాళ్ళ కష్టం వస్తే టెర్రరిస్టులు వస్తారు, టెర్రరిస్టులు కష్టం వస్తే వాళ్ళు వస్తారు. మీరే అన్నారు టెర్రరిస్టులు అయినా టెర్రరిస్ట్కి సపోర్ట్ చేసేవాడని ఇద్దరు ఒకటే అని ప్రధానమంత్రి గారే అన్నారు. ప్రధానమంత్రి గారే అన్నప్పుడు దెన్ ఆబ్వియస్లీ దే ఆర్ టెర్రరిస్ట్ అండ్ గో ఫర్ వార్. ఎందుకు యుద్ధం ఆపారనేది మాకు అర్థం కాలే. ప్రధానమంత్రి గారు భారతదేశం పాక్ ఎయిర్ బేస్ మీద కొట్టామన్నారు. వి కంగ్రాచులేట్, థ్యాంక్ ప్రధానమంత్రి గారు దానికి. వాళ్ళ ఎయిర్ బేస్ మీద కొట్టారు. భారతదేశము పాకిస్తాన్ హాట్ అయినటువంటి ఎయిర్ బేస్ల మీద మేము దాడి చేసామన్నారు. గుడ్, మనం చెయ్యాలి. అట్లాంటి ఎయిర్ బేస్లు చాలా దాడి చేసినా కూడా అసలు ఈ సివిలియన్స్ ఎయిర్ బేస్లు కాదు, ఈ జమ్మూ కాశ్మీర్ బార్డర్ ఏదైతే ఉందో యుద్ధం చేసుకుంటూ వాళ్ళని వెనకనట్టండి. మన ల్యాండ్ని మనం ఆక్యుపై చేస్తే సరిపోయింది కదా, ఆ యుద్ధం చేయండి అంటున్నాం. లేదంటే ఇంకా అసలు జమ్మూ కాశ్మీర్ ప్రసంగాలు ఆపండి. అది ఎందుకంటే ఎక్కడో ఎక్స్టర్నల్గా ఒక లైన్ బోర్డర్ దగ్గర ఉన్న గొడవ అంతర్గతంగా భారతీయులు అన్నదమ్ములు అనుకుంటున్నారంటే, హిందూ, ముస్లిం, క్రిస్టు, మాల, మాదిగ, రెడ్డి, కమ్మ అని చెప్పి అనుకుంటున్నారు. ఇక్కడ లోపల ఇదో పెద్ద తలకాయనేపి. Put an end to all these internal conflicts and focus on education, employment, poverty elevation. ఇవన్నిటికి ఇటు ఫోకస్ చేయాల్సిందే.
హిందూ, మాల, మాదిగ, క్రిస్టియన్, రెడ్డి, ఇది గొడవ. మన భారతదేశంలో ఉన్న గొడవలు ఇవి. ఎందుకంటే దీనండి కారణం జమ్మూ కాశ్మీర్. యుద్ధం చేసి తీసుకురండి, అసలు మొత్తం ఎండ్ అయిపోయిందంటే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేశారు. పాకిస్తాన్ ఏడ్చుకుంటూ ప్రపంచ దేశాలకు వెళ్ళింది అన్నారు. కానీ అక్కడ నేషనల్ మీడియాలో పాకిస్తాన్ ఏడ్చుకుంటూ ప్రపంచ దేశాలకు వెళ్ళింది కరెక్టే. ట్రంప్ ఎందుకు ఫస్ట్ ట్వీట్ చేశాడండి? అది కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ట్రంప్ చెప్తున్నాడు, ఇదిగో నేను ఇండియా పాకిస్తాన్ కూడా అన్నాడు అతను. ఇండియా పాకిస్తాన్ కూడా చెప్పాను, మీరు కనుక సీజ్ ఫైర్ చేసుకోకపోతే ట్రేడ్ ఆపేస్తానని అన్నాను, బెదిరించానని చెప్తున్నాడు. Trump is telling that he threatened India that I will stop trade if you don't go for ceasefire agreement. మీరు వినండి, నిన్న ఆయన ప్రసంగం అదే చెప్పాడు ట్రంప్ గారు. అంటే అర్థం, భారతదేశాన్ని నేను బెదిరించాడు, నేను ట్రేడ్కి వెళ్ళను బై, నీతో వ్యాపారం చేయను, నువ్వు సీజ్ ఫైర్ చేయకపోతాయని, పాకిస్తాన్ని సేవ్ చేయడానికే. ఎందుకంటే నేను చెప్పాను కదా నిన్న, పాకిస్తాన్కి వాళ్ళకి 1950 కొరియన్ వార్ దగ్గర నుంచి సంబంధం ఉంది పాకిస్తాన్కి అమెరికాకి. కవాజాగాడు ఇంటర్నేషనల్ ఛానల్లో కూర్చొని వీఆర్ డూయింగ్ దిస్ డర్టీ వర్క్ ఫర్ అమెరికా అండ్ పాకిస్తాన్, సారీ వీఆర్ డూయింగ్ దిస్, మీరు టెర్రరిస్ట్ని స్పాన్సర్ చేస్తారంటూ వీఆర్ డూయింగ్ దిస్ డర్టీ వర్క్ ఫర్ లాస్ట్ 3 decades టు అమెరికా అండ్ యూకే అని చెప్పి వాడు కవాజాగాడు కూర్చొని చెప్తున్నాడు, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్. అంటే ఆ టెర్రరిస్టులని విఐపీలుగా ట్రీట్ చేస్తారు అమెరికా యూకేలో అని చెప్పేసి. అంటే వాళ్ళిద్దరికి, ఈ టెర్రరిస్టులకి వాళ్ళకి ఎలియన్స్ అంటే సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే కొరియన్ వార్కి సపోర్ట్ చేశారు వీళ్ళు ఆ కమ్యూనిస్టులతో కొట్టేటప్పుడు. 1953లో కొరియన్ వార్ జరిగింది. ఆ కొరియన్ వార్కి సపోర్ట్ చేశారు పాకిస్తాన్. భారతదేశం న్యూట్రల్ అని మనం న్యూట్రల్గా ఉన్నాం జవహర్లాల్ నెహ్రూ ఆ టైంలో. కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకుంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ని సేవ్ చేయడానికి అమెరికా ట్రై చేస్తుంది. కాబట్టి అతను ట్వీట్ చేశాడు ముందు. అతను ఎందుకు ముందు ట్వీట్ చేశాడు ట్రంప్? అది నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి. పాకిస్తాన్ లుక్డ్ ఫర్ అన్ ఎస్కేప్డ్ రూట్. అదే ప్రపంచ దేశాలకు ఏడ్చుకుంటూ పోయి ఎస్కేప్ రూట్లోకి వచ్చిందంట పాకిస్తాన్. ఓకే ఫైన్, పాకిస్తాన్ ఎస్కేప్ రూట్లోకి వచ్చింది. మరి నువ్వెందుకు ఎస్కేప్ అవని అనేది కదా ఇక్కడ క్వశ్చన్. ఎందుకు ఎస్కేప్ అవని వచ్చావంటే అదే ట్రంప్ గారి ప్రకారం ఏంది, నేను బెదిరించానని చెప్పి డైరెక్ట్గా ట్రంప్ ఈస్ టెల్లింగ్ దట్ ఐ థ్రెటన్డ్ ఇండియా డైరెక్ట్లీ దట్ ఐ డోంట్ డూ ట్రేడ్ if you don't go for ceasefire. Why did Narendra Modi compromised for Trump that damages India? Is a fundamental question, right? మన భారతదేశానికి నష్టం వచ్చేటువంటి ఒక ప్రపోజల్ని మోడీ గారు ట్రంప్ గారి యొక్క ప్రెజర్కి ఎందుకు లొంగారు అనేది మోడీ గారు సమాధానం చెప్పాలి. ఓకే, డెస్పరేట్ పాక్ ఆర్మీ కాంటాక్టెడ్ ఎవర్ DGMO అన్నారు. అంటే మన DGMOని వాళ్ళే కాంటాక్ట్ చేశారట, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్. వాళ్ళే కాంటాక్ట్ చేసి మనం ఇక ఏది ఆపేద్దాము అన్నారట. సరే, ఆ ట్రంప్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుంటాడు, ఇదిగో ఇది మీ ఇద్దరు గొడవ పెరుగుతుంది, నువ్వు ఇండియన్ DGMOకి ఫోన్ చేయమని ట్రంప్ చెప్పుంటాడు, వీళ్ళు చెప్పుంటారు. సరే, వాళ్ళే ఫస్ట్ చేశారు, పాకిస్తాన్ వాళ్ళే ఫస్ట్ చేశారు. కరెక్ట్. వాళ్ళు ఏడ్చుకుంటూ ప్రపంచంలోకి వెళ్ళారు. ఆడేస్తే వదిలేస్తామా? ఇప్పుడు DGMO ఫస్ట్ వాళ్ళే మన DGMOకి ఫోన్ చేశారు. ఇప్పుడు మరి జమ్మూ కాశ్మీర్ ఇస్తారు రావాడు. ఫస్ట్ చేస్తే జమ్మూ కాశ్మీర్ ఇస్తారని కాదు కదా అర్థం. ఏడ్చుకుంటూ అమెరికా దగ్గరికి వెళ్తే జమ్మూ కాశ్మీర్ ఇస్తాడని కాదు కదా అర్థం. వాళ్ళు జమ్మూ కాశ్మీర్ దగ్గర శాంతి చర్చలతో జమ్మూ కాశ్మీర్ రాదు, మనకి యుద్ధం చేస్తేనే జమ్మూ కాశ్మీర్ వస్తుంది. అది కదా ఇక్కడ ఫండమెంటల్గా. ఓకే, వీ హ్యావ్ హాల్టెడ్, ఇక్కడ ఏదో నేను రాసుకున్నాను మర్చిపోయినా, అంటే నాకు అర్థం కావట్లేదు, నా హ్యాండ్ రైటింగ్ నాకే అర్థం కావట్లేదు. ఓకే, వీ విల్ జడ్జ్ పాక్ ఆన్ ఫ్యూచర్ యాక్షన్స్ అన్నారు. పాకిస్తాను ఇంకా రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి మేము మళ్ళీ యుద్ధానికి వెళ్ళాలి లేదా అని అన్నారు. అజయ్ ఇక్కడ ఓకే, వీ ఓన్లీ హ్యావ్ హాల్టెడ్ ఆపరేషన్ సింధూర్, we did not stop అనే పదం వాడారు. వెరీ గుడ్. ఇప్పుడు నవ్ ఐ సపోర్ట్ మోడీ గారు ఇన్ దిస్. యూ ఓన్లీ హాల్టెడ్ బట్ యూ డిడ్ నాట్ స్టాప్ ఆపరేషన్ సింధూర్. ఆ హాల్టింగ్ కూడా చేయకుండా ఉండాల్సిందని మేము అనుకుంటున్నాం. మీరు హాల్ట్ ఇస్తే ఏమైతే
వాళ్ళకి అర్థమైపోయింది ఇదిగానే నరేంద్ర మోడీ గారు బెదిరించాడు మనల్ని, మళ్ళీ మనం ఎయిర్ స్ట్రైక్ చేస్తే మన మీద యుద్ధం చేస్తానంటున్నాడు, కాబట్టి ఓ పని చేద్దాం, టైం తీసుకుందాం, ఒక 2 నెలలు 3 నెలలు లేదంటే 1 సంవత్సరం ఆగుదాము, ఈ సంవత్సరం లోపు మొత్తం ఎక్కడెక్కడ ఎలాగ ఈ భారతదేశంతో యుద్ధం చేయాలని యు ఆర్ గివింగ్ ఎ టైమ్ టు కౌంటర్ అటాక్ ఆన్ us. ఒక అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడే దాడి చేసేయాలి, దాడి చేసేస్తే ఆడికి అవకాశం ఉండదు. నువ్వు అవకాశం ఇస్తే వాడు రెడీ అవుతాడు, ప్రిపేర్ అవుతాడు, మిలిటరీ తెచ్చుకుంటాడు, స్ట్రాటజీ మారుస్తాడు ఇండియాని దెబ్బ కొట్టడానికి. ఇది ఎలా ఉందంటే మా మీద దాడి చేయడానికి టైం ఇస్తాను, నువ్వు సెట్ చేసుకున్నట్టుగా ఉండేది. టక్కా నేసి పడేయాలి, యుద్ధం చేయాలి, జమ్మూ కాశ్మీర్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. విల్ జడ్జ్ పాక్ అండ్ ఫ్యూచర్. ఇండియన్ ఫోర్సెస్ ఆర్ బ్యాటిల్ రెడీ. ఎస్, ఇండియన్ ఫోర్సెస్ ఆర్ ఆల్వేస్ ఓన్ టు టాల్. ఫైనల్ స్టేట్మెంట్ చేసింది ఏంటంటే న్యూక్లియర్కి సంబంధించినటువంటి ఎనీ బ్లాక్మెయిల్ని మేము టాలరేట్ చేయము అన్నారు. వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కదా మరి టాలరేట్ చేసాం కదా. ఇప్పుడు మీరు శాంతి చర్చలకు వెళ్తున్నారంటే డైరెక్ట్గా బీజేపీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ పోస్ట్లో మే 9వ తారీఖున ఒక పోస్ట్ చేశారు వీళ్ళే. ఇదిగో యూపీఏ గవర్నమెంట్ లాగా మేము చేతగాని వాళ్ళం కాదు, యూపీఏ గవర్నమెంట్ లాగా అలాంటి గవర్నమెంట్ కాదు, ఇది కొత్త ఇండియా, భారతదేశం కొత్త ఇండియా, ఇలాంటి శాంతి చర్చలు మేము వెళ్ళము, మా సహనం నశించిందని భారతీయ జనతా పార్టీ పోస్ట్ చేసి శాంతి చర్చలకు వెళ్ళారు మీరే ఆ పాకిస్తాన్ తోటి. ఓకే, ఇది ఫండమెంటల్గా ఏంటంటే మీరు యుద్ధం చేస్తేనే కాశ్మీర్ వస్తుంది. మీరు యుద్ధం చేయడానికి మీరు భయపడుతున్నారా, లేదంటే ఆలోచిస్తున్నారా, లేదంటే మనం ఎకానమీ ఇవన్నీ మనం కొన్నిసార్లు మనం భయపడాలి. ఎందుకంటే వీ హ్యావ్ టు గెట్ స్కేర్డ్ ఆఫ్ అవర్ ఓన్ పీపుల్. ఎందుకంటే ఎకానమీ విల్ డౌన్, పూర్ పీపుల్ విల్ మోర్ సఫర్ ఇఫ్ వార్ కమ్స్, unemployment will increase. So these are all internal fear always will be there. Okay, any prime minister will be scared of internal difficulties, internal problems that will arise from war. ఏదైనా సరే ఇప్పుడు ఆ కారణం ఏ కారణమైనా సరే ఒకటే అనేది నేను మొదటి నుంచి ఒకటే కోరుకునేది, జమ్మూ కాశ్మీర్ గురించి ఈ రాజకీయ నాయకులు ఈ కమ్యూనల్ గొడవ లేపడం ఆపండి, లేదా యుద్ధం చేసి దాన్ని ఈ సొల్యూషన్ ఇవ్వండి. ఇప్పుడు 75 సంవత్సరాలు భారతదేశంలో అన్నదమ్ములు తణుకు వచ్చారు, హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, మాల, మాదిగ, రెడ్డ, ఓ నాయన, ఈ ప్రపంచంలో ఎక్కడా లేని పేర్లేని భారతదేశంలోనే ఉన్నాయి. ఈ పేర్లన్నిటితో తనుకుంటారు ఇక్కడ ఇంటర్నల్గా. తనుకొని ఎందుకు తనుకుంటున్నారంటే ఎక్కడో ఉన్న జమ్మూ కాశ్మీర్ చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్కి భారతదేశానికి గొడవ అయితే ఎక్కడున్న ఇండియాలో ఉన్న ముస్లింకి హిందువుకి ఏంటి గొడవ? భారత పాకిస్తాన్ గొడవ అయితే ఇక్కడున్న హిందూ ముస్లిం గొడవ ఏంటండి? ఎందుకంటే దాని పేరు చెప్పి ఇక్కడ వీళ్ళిద్దరు గొడవ సాల్వ్ చేస్తే, అక్కడ సాల్వ్ చేస్తే ఇక్కడ ప్రాబ్లం పోయింది, అక్కడ సాల్వ్ చేయరు. ఇప్పుడు 75 సంవత్సరాలు, ఇంకొక 75 సంవత్సరాలు యుద్ధం చేయరు, శాంతి చర్చలు అంటాడు. శాంతి చర్చలు ఎత్తే పాకిస్తాన్ వాడు మన మాట ఎందుకు ఏంటంటే టెర్రరిస్ట్ని స్పాన్సర్ చేసేటువంటి కంట్రీ అయితే ఆ డైరెక్ట్గా చెప్తున్నాడు, ఐ హ్యావ్ డన్ దిస్ డర్టీ వర్క్ టు యూకే అండ్ యూఎస్ఏ ఫర్ లాస్ట్ 3 decades అన్నాడు ఆడు. పాకిస్తాన్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ అక్కడ కూర్చొని యూకే అమెరికా వాళ్ళకే ఆ టెర్రరిస్టులను సప్లై చేసినటువంటి టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ అది. వాడు మన మాట శాంతి చర్చలతో మన జమ్మూ కాశ్మీర్ ఇస్తాడు అనుకుంటున్నారా? ప్లీజ్ గో ఫర్ వార్ మోడీ గారు, ప్లీజ్ గో ఫర్ వార్. థ్యాంక్ యూ.